ఒకప్పుడు కర్నూల్లో ఒక అమ్మ, నాన్న, చిన్న బాబు ఉండేవారు. ఒకరోజు వాళ్ళంతా కలిసి తిరుమలకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అందరూ బస్సు ఎక్కి ఆనందంగా ప్రయాణం మొదలుపెట్టారు. డుయ్యి డుయ్యి అంటూ బస్సు కొండల మధ్య వెళ్తూ ఉండగా బాబు కిటికీ బయట చూస్తూ చాలా సంతోషపడ్డాడు. తిరుమల చేరుకున్నాక నాన్న మరియు బాబు గుండు చేయించుకున్నారు. తర్వాత ఒక గది తీసుకుని స్నానం చేసి శుభ్రంగా రెడీ అయ్యారు. అందరూ కలిసి గోవిందా గోవిందా అంటూ దర్శనం క్యూలో నిలబడ్డారు. కొంతసేపటి తర్వాత వారు స్వామివారి దివ్య దర్శనం చేసుకున్నారు. అమ్మ కర్పూరం వెలిగించి భక్తిగా మొక్కుకుంది. దర్శనం అయిపోయాక అమ్మ, బాబు ఒక గంట కొనుక్కుందాన్రా అంది. అమ్మ ఒక దుకాణంలో గంటలు చూస్తూ ఉండగా బాబు పక్కనే ఉన్న బొమ్మల షాప్ చూసి ఆనందంతో పరుగెత్తాడు. నాన్న కూడా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అంతలో మధ్యలో చాలామంది జనాలు వచ్చేశారు. బాబుకు అమ్మ, నాన్న కనిపించలేదు. అమ్మా, నాన్న అంటూ బాబు ఏడవసాగాడు. అది చూసిన కొందరు మంచి మనుషులు దగ్గరకు వచ్చి, ఏమైంది బాబు అని అడిగారు. బాబు ఏడుస్తూ, మా అమ్మ నాన్న కనిపించటం లేదు అన్నాడు. వాళ్ళు వెంటనే బాబును దగ్గరలోని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. పోలీసులు ప్రేమగా, మీ అమ్మ పేరేమిటి బాబు అని అడిగారు. దేవి అన్నాడు బాబు. మీ నాన్న పేరు? గోవింద్. నీ పేరు? ధ్రువ. ఏడవకు బాబు, నీ అమ్మ నాన్నను వెతికి తీసుకొస్తాం అని పోలీసులు ధైర్యం చెప్పారు. కొద్దిసేపటికి అమ్మా నాన్న పోలీస్ స్టేషన్కు వచ్చారు. బాబును చూసి ఇద్దరూ చాలా ఆనందపడ్డారు. అమ్మ బాబును గట్టిగా కౌగిలించుకుని, నిన్ను మళ్ళీ చూసుకున్నాన్రా అంది. తర్వాత వాళ్ళు తిరుమల లడ్డూలు తీసుకుని కర్నూలు బస్సు ఎక్కి తమ ఊరికి సంతోషంగా తిరిగి వెళ్ళారు. నీతి: పెద్దల చేతిని ఎప్పుడూ వదలకూడదు. జనసమ్మర్దం ఉన్న చోట జాగ్రత్తగా ఉండాలి.